హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. తెలంగాణ పాలిటిక్స్లో నిన్న ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. హరీష్ రావు ఇంటికి కవిత వెళ్ళారు. అయితే ఇది రాజకీయంగా కాదు. హరీష్ రావు తండ్రి గారైనటువంటి సత్యనారాయణ గారు చనిపోతే ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి కవిత వెళ్ళారు. అయితే ఇప్పుడు ఇది తెలంగాణ పాలిటిక్స్లో ఒక హాట్ టాపిక్గా మారింది. ఈ సంఘటనతో కవిత హరీష్ రావు మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ పోతుందా, మళ్ళీ వీళ్ళు కలిసి పనిచేస్తారా అనే కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. వాస్తవానికి మనం ఆలోచిస్తే హరీష్ రావు అదేవిధంగా కవిత వీళ్ళు బంధువులు, దగ్గరి బంధువులు. కేసీఆర్ గారి సొంత అక్క కొడుకే ఈ హరీష్ రావు. బంధుత్వం పరంగా హరీష్ రావు ఇంటికి కవిత వెళ్ళారే తప్పితే ఏదో ఆయనతో మాట్లాడాలి, రాజకీయంగా మళ్ళీ కలవాలి, ఆయన మద్దతు తనకు ఉండాలనే ఉద్దేశం ఎక్కడా లేదు. అయితే మీడియాలో వచ్చే కథనాలు కానీ వీళ్ళ మధ్యన మళ్ళీ ఆ గ్యాప్ పోయి మళ్ళీ కలిసిపోతారు, అందరూ ఒక్కటవుతారని చెప్పేసి కొన్ని మీడియా సంస్థలు, కొన్ని వెబ్సైట్లు రాస్తూ ఉన్నాయి. అవేమి జరగకపోవచ్చు, ఎందుకంటే కేవలం పరామర్శించడానికి వెళ్ళారు. సొంత మేనమామ కాబట్టి ఖచ్చితంగా కలవడం ధర్మం కాబట్టి బంధుత్వం పరంగా ఆమె వెళ్ళిందే తప్పితే ఎక్కడ కూడా రాజకీయ ఉద్దేశం కాదు, దురుద్దేశం అంతకన్నా ఉండకపోవచ్చు. ఇక కవిత విషయానికి వస్తే ఆమె త్వరలోనే ఒక పార్టీ పెట్టబోతుంది. ఇప్పటికే జిల్లా పర్యటన చేస్తూ ఉన్నారు. మొన్ననే నిజామాబాద్ వెళ్ళారు, ఆ తర్వాత మహబూబ్ నగర్ వెళ్ళారు, అదేవిధంగా రేపో మాపో మరో జిల్లా కూడా వెళ్ళబోతున్నారు. అలా ఆమె పార్టీని బలోపేతం చేసుకోవడానికి, ముఖ్యంగా స్థానికంగా జిల్లాల పరంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి వాటన్నిటిని ఐడెంటిఫై చేయడానికి ఆమె జిల్లా పర్యటన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఆమె ఒక ప్రధాన శక్తిగా నిలవడం కోసం ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చాలామంది నాయకులు కూడా ఆమెను అప్రోచ్ అవుతున్నారు. ఇక ఆమె పార్టీకి సంబంధించినటువంటి జెండా, ఎజెండా, విధి విధానాలు ఇవన్నిటి గురించి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇక ఫైనల్గా వచ్చే ఎన్నికల సమయానికి ఆమె ఒక బలమైన శక్తిగా నిలబడడం కోసం ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే జిల్లా పర్యటనలు, నాయకులను కలవడం, కార్యకర్తలని కలవడం, ముఖ్యంగా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు.